Hi students, I'm రమేష్. సో ఈరోజు మనకు ఉన్న ఇది కరెంట్ ఎకానమీలో ఇది సెకండ్ టాపిక్, రైట్? ఫస్ట్ ఎస్టీఆర్ తీసుకున్నాం. సర్వీస్ ట్రేడ్ రిస్ట్రిక్టివ్ ఇండెక్స్లో ఇండియాను ఎందుకు చేర్చారో కూడా చెప్పాం. ఎందుకోసం అంటే ఇండియాలో సర్వీస్ బేస్డ్ ఎకానమీ అది 54% జీడిపి వస్తుంది కాబట్టి మనం అక్కడ సర్వీస్ను హైలైట్ చేస్తున్నాం. మనం హైలైట్ కాదు, ఓఈసిడి వాళ్ళు కూడా హైలైట్ చేశారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ మనం ఇలా టాపిక్ వెళ్ళినప్పుడు ఈ సెకండ్ టాపిక్లో ఇది మనకు కరెంట్ ఎకానమీలో ఓఎన్డిసి అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. సో ఓఎన్డిసి అనేది ఇక్కడ ఏంటిదంటే ఒక డిజిటల్ మార్కెట్. ఇటీవల కాలంలో కూడా పీయూష్ గోయల్ గారు ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, ఈ కామర్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయి అనే ఒక లెవెల్లో మాట్లాడాడు. దానికి అది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే ఇలా మీకు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అనుకొని ఇలా మీరు ఇది వచ్చే టెక్నాలజీని కావద్దు అంటే వద్దనుకోవడం కరెక్ట్ కాదు. చేంజెస్ ఆర్ వెరీ వెరీ కామన్. యూ హ్యావ్ టు రైట్ చేంజ్ ద సిస్టమ్. రెమెడీ మెజర్స్ ఆర్ టేకెన్. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, సో దానివల్ల ఉద్యోగాలు పోతాయి అనుకోవడం కాదు కదా. కాబట్టి మార్పు దేనైనా మనం ఆస్వాదించాలి, మార్పు తగ్గట్టు మనం మారాలి, అంతేగాని సరే ఆయన ఏదో ఆవేశంగా మాట్లాడాడు పీయూష్ గోయల్ గారు, తర్వాత తెల్లారి చెప్పాడు మళ్ళీ లేదండి అట్లేం లేదు, కాకపోతే భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కదా, ఈ రిటైల్ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము మాట్లాడినాము, అట్లా అలాంటిది ఏం లేదని చెప్పి మళ్ళీ తెల్లారి ఇచ్చాడు. అంటే ఓసారి అంటే సరే ఆయన ఎమోషన్గా మాట్లాడుతుంది, అది వేరే విషయం. ఈ కాబట్టి ఇవాళ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా ఈ యొక్క మార్కెట్లో ఎస్పెషల్లీ మనకు ఇటువంటి మీనింగ్ చూస్తే ఇలా ఓ అన్నాం కదా, ఓ అంటే ఓపెన్. అయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది బర్నింగ్ టాపిక్ కాబట్టి ఇలా ఒక కామర్స్ మినిస్ట్రీ గురించి మాట్లాడింది కాబట్టి ఇలా మనకు దీని గురించి ఇలా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇలా మార్కెటింగ్ వ్యవస్థే భారతదేశం జనాభా ధనిక దేశం, పాపులస్ కంట్రీ, లేబర్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంది. అంటే శ్రామికులు కార్మికుల కంటే ఎక్కువగా ఉన్నారు, నిరుద్యోగ సమస్య ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా కొంత ఎమోషన్గా మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే దాన్ని మనం అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సింది. చూడండి, ప్రపంచంలో ఎలాంటి మార్పు వచ్చినా ఇలా మార్పుకు మనం ఆస్వాదించి మార్పు తగినట్లు మనం మారాలి, అంతేగాని మనం మారలేక మార్పు చెందలేక ఇలా మార్పును కారణం కరెక్ట్ కాదు. ఓకేనా? సరే, పక్క పెడదాం. ఇది గ్రూప్ 1కు గ్రూప్ 2కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సివిల్స్లో కూడా మనకు రైట్. ఓకే, కాబట్టి ఓపెన్ ఇలా, తర్వాత నెట్వర్క్, తర్వాత డిజిటల్, నెట్వర్క్, ఇలా డిజిటల్, డిజిటల్ కామర్స్. చూడండి ఇక్కడ. కాబట్టి మనం ఫస్ట్ ఈ బేసిక్ అనేది తెలుసుకోవాలి. వి నీడ్ టు రైట్ అనెర్త్ ద బేసిక్ రైట్ పాయింట్ వాట్ ఇట్ వాస్. ఇలా ఫస్ట్ కామర్స్ అన్నాం. కామర్స్ అంటే ఏంటిది ఇక్కడ? కామర్స్ అంటే కామర్స్ ద వర్డ్ కెన్ కనెక్ట్ టు ఆపోజిట్ ఫోర్సెస్ కదా. ఎవరు వాళ్ళు? కొనేవారు, రైట్, ఇలా అమ్మేవారిని కలిపేది కామర్స్. సో కామర్స్ కెన్ కనెక్ట్ టు ఆపోజిట్ ఫోర్స్ విచ్ ఆర్ రైట్ బయర్స్ అండ్ సెల్లర్స్. బట్ ఇక్కడ డైరెక్ట్లీ అనే అర్థం వస్తుంది, అంటే ప్రత్యక్షంగా. ఏమొస్తుంది? డైరెక్ట్లీ అనే అర్థం వస్తుంది. మరి నెక్స్ట్ ఒకటి ఏంటిది? డిజిటల్ కామర్స్. ఇదేంటంటే డిజిటల్ కామర్స్. దీంట్లో ఏమొస్తుంది? దీంట్లో కూడా కొనేవాళ్ళు ఇలా అమ్మేవారు ఒక ఇద్దరు కలుస్తారు, బట్ నాట్ డైరెక్ట్లీ. ఇట్ ఈస్ ఎలక్ట్రానికల్లీ. ఇట్ ఈస్ ఎలక్ట్రానికల్లీ. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ మనకు రెండు మార్కెట్లే. మార్కెట్ నథింగ్ బట్ కామర్స్, గివింగ్ అండ్ టేకింగ్. గివర్ అండ్ టేకర్ ఉంటారు. కాబట్టి డైరెక్ట్గా అయితేనో కామర్స్ అవుతుంది, అది ఆఫ్లైన్ అవుతుంది.
డిజిటల్ కామర్స్లో ఏం చేస్తున్నాం? ఆన్లైన్ అయితే. సో ఇక్కడ దీంట్లో మనకు సరే ప్లస్ మైనస్ ఆర్ వెరీ కామన్, మామూలుగా ఉంటూ ఉంటాయి. ఎలా ఇది ఇవి మన కామన్ ప్లస్ మైనస్ అనేది. కాకపోతే ఒక చేంజ్ వచ్చినప్పుడు మనం అలవాటు చేసుకోవాలి, దాన్ని తట్టు మారాలి. ప్లస్ అదే చేంజ్లో మనం డెవలప్ కావాలి. ఓకేనా? రైట్. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ కామర్స్ అండ్ డిజిటల్ కామర్స్ క్లియర్. కామర్స్ రైట్ హ్యావింగ్ టూ ఆపోజిట్ ఫోర్సెస్ కదా, సెలర్స్ అండ్ బయర్స్. డిజిటల్ కామర్స్లో కూడా ఆపోజిట్, బట్ ఇండైరెక్ట్లీ, దట్ ఈస్ ఎలక్ట్రానికల్లీ. ఓకేనా? రైట్. దీంట్లో ఏమైందంటే ఎస్పెషల్లీ ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం ఓఎన్డీసీ అనేది. ఎందుకోసం అంటే ఇవాళ మనకు ఈ దేశీయంగా ఎస్పెషల్లీ మనకు దేశంలో మొత్తం రిటైల్ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. ఇలా అమెజాన్ వాళ్ళు, తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు, ఇలా ఇలాంటి కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి ఏం చేస్తున్నాయంటే ఇలా కొంత ఇది వీళ్ళు డామినేట్ చేస్తున్నారు, మెయిన్ డామినేట్ చేస్తున్నారు. దానివల్ల ఇలా వీళ్ళకు ఎస్ ప్రాబ్లం అవుతున్నది. కాబట్టి ఓకే, ఇలా అమెజాన్, తర్వాత ఫ్లిప్కార్ట్, ఇలా వీళ్ళు మొత్తం మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న వ్యాపారస్తులకు మార్కెట్ పోతుందని ఒక ఎస్ సమస్య రావడం జరిగింది. రైట్. కాబట్టి ఇక్కడ అంశాన్ని మనము గమనించినప్పుడు, రైట్, ఓకే, అంశాన్ని గమనించినప్పుడు ఇది గమనించి ఏం చేసినామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఓపెన్, అంటే అందరూ ఇలా అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాకుండా చిన్న చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ ద్వారా తమ వస్తువులు అమ్ముకునే చర్య ఇది ఒక అద్భుతమైన చర్య. కాబట్టి ఓపెన్ ఎవ్రీబడి, ఈవెన్ స్మాల్ సెల్లర్స్ ఆల్సో ఎన్రోల్డ్ విత్ ఓఎన్డిసి, ఒక అద్భుతమైనటువంటి మార్పు ఇది. తర్వాత ఇది ఒక నెట్వర్క్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. కాబట్టి ఇది ఎట్లా? డిజిటల్ కామర్స్ ద్వారా ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి కామర్స్, డిజిటల్ కామర్స్ మధ్య డిఫరెన్స్ తెలిసిపోయింది. ఇలా కొన్ని విదేశీ కంపెనీలు, ఇలా వీళ్ళపైన కూడా మనం ఈక్వలైజేషన్ లెవీ అనేది ఇలా ఉండేది. ఈక్వలైజేషన్ లెవీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఎస్ ఉండేది. కాబట్టి ఆ ఈక్వలైజేషన్ లెవీ అనేది కూడా ఇప్పుడు ఎస్ మనము మరి తీసేయడం జరిగింది. 2% ఈక్వలైజేషన్ లెవీ కూడా ఇది ఈ యొక్క కంపెనీల పైన వేసేవారు, అది కూడా తీసేశారు. సరే పక్క పెట్టేసేయండి. మన విషయాన్ని గమనిస్తే ఒకటే, ఇది చర్య మంచిదా కాదంటే ఇది మంచి చర్య. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ వస్తువులను డైరెక్ట్గా అంటే కామర్స్ ద్వారా అమ్ముకోవచ్చు, ఇండైరెక్ట్గా అంటే ఆన్లైన్ ద్వారా డిజిటల్ కామర్స్ ద్వారా కూడా అమ్ముకునే ఆ కార్యక్రమం ఇది ఎస్ మంచి కార్యక్రమం. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రైట్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మోసీ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కింద ఉంటుంది అనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొటెక్ట్ ద స్మాల్ సెల్లర్స్. మరి ఇప్పుడు ఓఎన్డీస్లో ఎవరు చేరవచ్చు? ఓఎన్డీస్లో ఎవరు చేరవచ్చు అంటే అందరూ చేరవచ్చు. కాబట్టి ఆల్ సెల్లర్స్ ఆర్ ఎస్ ఎనేబుల్ టు జాయిన్, రైట్, ఐదర్ స్మాల్ సెల్లర్ ఆర్ బిగ్ సెల్లర్, ఇట్ డజంట్ మ్యాటర్. కాబట్టి ఇలా కొనేవాళ్ళు ఎవరి దగ్గర కొనవచ్చు ఆ విషయాలు తెలుసుకోవాలి. ఈ సెల్లర్స్లో ఇలా స్మాల్ కావచ్చు, ఓకేనండి, తర్వాత బిగ్ కావచ్చు, ఈవెన్ అమెజాన్ వాళ్ళు కూడా ఇందులో ఎస్ చేరడం జరిగింది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ డిజిటల్ కామర్స్లో మోనోపలి రాకుండా, ఏకస్వామ్యం రాకుండా, కొద్దిమందికి ఫలాలు అనుభవించకుండా ఏం చేసినామంటే మనం ఒక అద్భుతమైనటువంటి నెట్వర్క్ను తయారు చేసినాం. దాన్ని ఓఎన్డిసి అనే కాన్సెప్ట్ తీసుకురావడము జరిగింది. ఇలా మీది చిన్న షాప్ అనుకుందాం, నో ప్రాబ్లం, అదే బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న షాప్ అయినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే రైట్, ఇవాళ అద్భుతంగా మీ వస్తువులను డిస్ప్లే చేసుకోవచ్చు ఎస్ డిజిటల్ కామర్స్ ద్వారా. దానికి ఎవరు సహకరిస్తారు? ఇవాళ డిపి ఎస్ ఐఐటి ఇది ప్రారంభించిన ఓఎన్డిసి, ఓకేనండి, అది గవర్నమెంట్ సంస్థల విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నాన్ ప్రాఫిట్ సంస్థ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ డిజిటల్ ఇలా ఓఎన్డిసి ద్వారా దేశంలో ఉన్నటువంటి స్వదేశీ సెల్లర్స్, చిన్న చిన్న సెల్లర్స్, అమ్ముకునే వాళ్ళు,
కూడా ఇందులో జాయిన్ కావచ్చు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే డిసెంబర్ 21 2021లో స్టార్ట్ చేశారు. ఇది ఒక హిస్టారికల్ వ్యవస్థ అనుకోవాలి. ఎందుకోసం అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం వీళ్ళే అంటే ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఈ అమెజాన్ వాళ్ళు టోటల్గా మరి విక్రయిస్తుంటే వీళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మీరు బాధపడకండి మేము ఉన్నామని చెప్పేసి ఓఎన్డీసీ అనే కాన్సెప్ట్ను స్టార్ట్ చేశారు. ఇది చాలా అద్భుతమైన వ్యవస్థ అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీంట్లో ఇలా ఈ కామర్స్ అనే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు షాపర్స్ కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో టెక్నాలజీ ప్లాట్ఫాము, తర్వాత కనెక్టర్స్, రిటైలర్స్, తర్వాత మరి కస్టమర్స్, కస్టమర్స్ ఇష్టం వచ్చిన వస్తువును వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏమైందంటే మనకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు. అదే బై సిట్టింగ్ ఇన్ అవర్ హౌస్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ పర్చేస్ ద గూడ్స్తో డిజిటల్ కామర్స్. బట్ డిజిటల్ కామర్స్లో ఒక విదేశీ సంస్థలు కాకుండా భారతదేశ సంస్థ కూడా అద్భుతంగా విక్రయించుకోవచ్చు. అందులో కాబట్టి ఇది ఒక మంచి అంశం. అయితే దీనికి ప్రమోటర్స్ మనకి ఇలా ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, తర్వాత ఎన్ఎస్సి, తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాదాపు మే 2024న 8.9 మిలియన్ ట్రాన్సాక్షన్ అంటే అది ఎంత అద్భుతంగా దూసుకెళ్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కానీ ఇవాళ అయ్యో అమెజాన్ వాడు వచ్చిండు, అయ్యో ఫ్లిప్కార్ట్ వచ్చిండు, అయ్యో వీళ్ళు వచ్చిర్రు, అయ్యో వాళ్ళు వచ్చిర్రు అని బాధపడడం కాదు. ఇక్కడ ఆ టెక్నాలజీ తగినట్టు మనం మార్చుకోవాలి. అదే మన ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మార్చుకోవాలి. సో అందుకోసం ఇవాళ అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని మనం అందరూ ఆస్వాదించాలని. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న సెల్లర్స్ కూడా అద్భుతంగా ఈ ఓఎన్డీస్లో మనం జైన్ కావచ్చు, వాళ్ళ వస్తువులు మన సొంత షాపు ద్వారా డైరెక్ట్గా అమ్ముకోవచ్చు, ఇలా ఓఎన్డీస్ ద్వారా ఇండైరెక్ట్గా అమ్ముకోవచ్చు. అదేవిధంగా సో అందులో ఇవాళ ఒక చిన్న సెల్లరే కాదు, రైట్, ఇలా ఈవెన్ అమెజాన్ కూడా అందులో చేరిపోయింది. బట్ అమెజాన్ కూడా అందులో చేరుతుంది అంటే ఇలా మనం ఓఎన్డీసీ ఓపెన్ చేయగానే అమెజాన్ కూడా వస్తుంది. కాబట్టి ఇలా వాళ్ళు కూడా అక్కడి నుంచి మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్ చేసిన అమెజాన్ ఈ చిన్న చిన్న షాప్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు సేకరించి చేయవచ్చు. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా డిజిటల్ కామర్స్ను మనం ఇలా ఎంకరేజ్ చేసేందుకు విదేశీ ఈ కామర్స్ వ్యవస్థ పైన ఉన్నటువంటి 2% లెవీ ట్యాక్స్ కూడా దాన్ని ఈక్వలేషన్ లెవీ అంటారు తీసేసిన విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బట్ ఓఎన్డీసీ ఈజ్ ఏ నెట్వర్క్ ఇంటర్ కనెక్టెడ్ ఈ మార్కెట్ ప్లేసెస్ sellers including brands can sell their products directly to customers. కాబట్టి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఒక సెల్లర్ కస్టమర్ను కలుసుకునే అవకాశం ఈ యొక్క డిజిటల్ మార్కెట్ ద్వారా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా ఉంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, పొల్యూషన్ ప్రాబ్లము, టైం, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి బై సిట్టింగ్ ఇన్ అవర్ హౌస్ ఎనీ సెల్లర్, ఐదర్ బిగ్ సెల్లర్, స్మాల్ సెల్లర్, ఐదర్ డొమెస్టిక్ సెల్లర్ ఆర్ ఫారెన్ సెల్లర్, డజంట్ మ్యాటర్, వాళ్ళు అమ్ముకునే అవకాశం కల్పించినటువంటి అద్భుతమైన ఒక నెట్వర్క్ ఓఎన్డీసీ. అది మనం చాలా అద్భుతంగా ఇవాళ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది డిజిటల్ ఇండియా మిషన్ అని మనం గతంలో కూడా తెలుసు. 2015లో ఇవాళ భారతదేశంలో ఒక అద్భుతమైన స్కీమ్ వచ్చింది. అది డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా 2015లో రావడం జరిగింది. ఇలా ఇది డెవలప్మెంట్లో అది కూడా పనిచేసిందని చెప్పవచ్చు. దీనివల్ల మనకు టైము ఎలా తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఎలా పారదర్శకత పెరుగుతుంది. అర్థమైందా? సో తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి టైం సేవ్ అవుతుంది, డబ్బు సేవ్ అవుతుంది. తర్వాత ఇలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇలా పర్యావరణం సహితం. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు బండ్లు వేసుకొని కార్లు వేసుకొని రోడ్ల పైన తిరగకుండా అర్థమైందా జస్ట్ మీకు ఇంటికి వచ్చి ఇలా వాళ్ళు A to Z మీకు సర్వ్ చేసిపోతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని ఇలా స్టార్ట్ చేసింది ఇలా ఓపెన్ ఓకే. సో ఆ విషయం కూడా చేసుకోవాలి. బట్ ఈ డిజిటల్ అనే కాన్సెప్ట్ ఇలా మేక్ ఇన్ ఇండియా చాలా ప్రోగ్రెస్, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, స్టార్ట్అప్ ఇండియా కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసినాం కదా, వాటికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 2021లో వచ్చిన ఓఎన్డీసీ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ. కాబట్టి ఇలా మనం ట్యాక్స్లను తొలగించిన అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎస్.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, గ్రోసరీస్ ఇవాళ ఇంట్లో మనం ఉపయోగించే కూరగాయలు అమ్మేసుకోవచ్చు, ఇలా హోమ్ డెకార్స్, క్లీనింగ్ ఎసెన్షియల్స్, ఫుడ్ డెలివరీ, ఇలా రైట్ డిజిటల్, ఇట్లా ఏదన్నా ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క అవసరాన్ని మనం ఈ డిజిటల్ మార్కెట్ ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా భారతదేశంలో ఉన్న రిటైల్ ఎవరైతే రిటైల్ రైట్ ఎస్ కాబట్టి రిటైల్ వ్యవస్థ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయవచ్చు. ఇలా మనం మరి వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కూడా మనం గతంలో డిస్కస్ చేసినాం. కాబట్టి ఇలా అన్ని జిల్లాల లోపల కూడా అన్ని ప్రోడక్ట్స్కి, అన్ని ఏరియాలో, అన్ని ప్రాంతాల్లో ఉన్న వస్తువులకు ఇలా డిమాండ్ కల్పించే విధంగా ఓఎన్డీసీ వాళ్ళు చేస్తారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకు ఇలా సెల్లర్స్ అద్భుతంగా బాగుపడతారు. కాబట్టి ఇలా మొనోపోలి తీసేసినాము, విదేశీ సంస్థలకు మొనోపోలి తీసి పడేసినాము. ఇలా భారతదేశంలో ఉన్న సెల్లర్స్ కూడా అద్భుతంగా ఇలా తమ వస్తువులు అమ్ముకునే అవకాశం కూడా కల్పించిన విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్లాట్ఫామ్ అనేది ఇలా మనకు ఓపెన్ నెట్వర్క్ అంటే కొద్ది మంది కాకుండా, కొద్ది మంది సెల్లర్స్ కాకుండా అవకాశం అందరికీ ఇచ్చిన ఓపెన్ నెట్వర్క్, ఎవరన్నా కావచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, మీ వస్తువులు డిస్ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఇలా బయర్స్ కూడా ఓపెన్ చేయగానే అన్ని వందల షాప్స్, వందల సెల్లర్స్ మనకు కనిపిస్తారు. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న షాప్ వాళ్ళు, చిన్న చిన్న సెల్లర్స్, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే వస్తువులు అద్భుతంగా ఉండొచ్చు, కానీ మార్కెటింగ్ లేక వాటిని పట్టించుకోలేకపోతే, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, వాళ్ళకు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. ఒక సోప్ వచ్చింది అనుకోండి, రైట్, హిందుస్థాన్ లెవెల్ లిమిటెడ్లో వాడు 5 నిమిషాల్లో ప్రపంచం తెలియదు. 5 నిమిషాల్లో ఒక చిన్న సెల్ల చేస్తా చేయడు, కానీ ఆయన ఆయన వస్తువులో సరుకు ఉంటుంది, ఇది క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, చేయలేడు. అలాంటి యొక్క వ్యవస్థను మనం ఇలా తీసిపడేసి హ్యాపీగా చిన్న వ్యవస్థను, చిన్న సెల్లర్స్ కూడా తమ వస్తువులను అమ్ముకునే అవకాశం ఉండదు. ఓకే, నా విషయాలు ఇలా ఓఎన్డీసీ ఘాట గోల్డెన్ అవార్డ్. ఓకే, కాబట్టి నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దూసుకెళ్తా ఉంది, మిలియన్ల సంఖ్యలో దూసుకెళ్తా ఉంది. కాబట్టి దాంట్లో మొనోపోలి అనేది పోయింది. ఇలా విదేశీలో మొనోపోలి పోయిందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈవెన్ చెప్పాను కదా, ఈవెన్ అమెజాన్ ఆల్సో జాయిన్ ఇన్ ఓఎన్డీసీ, అదొక అద్భుతమైనటువంటి మార్పు అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డెమోక్రటైజ్ ఈ కామర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. డెమోక్రటైజ్ డెమోక్రటైజ్ ఈ కామర్స్. కాబట్టి ఈ కామర్స్ ఎవరి సొంతమో కాదు, ఇది అందరిది అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. కాబట్టి ఇలా ఓఎన్డీసీ అనేది, అయితే దీన్ని స్టార్ట్ చేసిన గవర్నమెంట్ వాళ్ళే, కానీ ఇలా కంపెనీస్ యాక్ట్ ప్రకారం దీని ఒక ప్రైవేట్ ఫర్మ్గా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడిఎఫ్సి ఉంది అనుకున్నాను. ఐడిఎఫ్సి ఏంటిది, అక్కడ ఒక గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ, కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు. అది ఏంటిది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏంటిది, ప్రైవేట్ బ్యాంక్. అంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థ రూల్స్ ప్రకారం ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మోసీ కానీ, ఇలా డిపిఐఐటి కానీ, ఇది గవర్నమెంట్, బట్ వాళ్ళు ఈ యొక్క ఓఎన్డీసీని ఒక ప్రైవేట్ ఫర్మ్గా, నాన్ ప్రాఫిట్గా ఇష్టం వచ్చినట్టు దోసుకోకుండా చేయడం జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఈ ఓఎన్డీసీ పుట్టుక, దాని యొక్క డెవలప్మెంట్, ఇదంతా స్టార్టింగ్ అనుకున్నారు, అరే బాబు అమెజాన్ వచ్చేసింది, అయిపోయింది మన పని, మనం ఏం అమ్ముకోలేము, వాళ్ళే మొత్తం అమ్మేసుకుంటారేమని భయపడ్డాం. అట్లేం లేదు. కాబట్టి ఈ వ్యవస్థ వల్ల, ఈ కామర్స్ వల్ల లాజిస్టిక్స్లో కూడా ఇలా భారతదేశం చాలా దూసుకెళ్తా ఉన్నది. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలా, అర్థమైందా? తర్వాత ఇలా నేషనల్ మరి సింగిల్ విండో రైట్ ఎస్పెషల్లీ సిస్టమ్ అవుతున్నదో అది సక్సెస్ అవుతా ఉన్నది మొత్తం మీద. అందుకోసం ఏం చేసిందంటే, భారతదేశం ప్రపంచంలో వచ్చిన ఏ మార్పునైనా మనం ఇలా ఆస్వాదించాలి, దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, అంతే, భయపడకూడదు. ఇలా ఇంతెందుకు, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉన్నది. ఓకే, నో ప్రాబ్లం, కృత్రిమం మీద నో ప్రాబ్లం. ఇలా భారతదేశం లోపల ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, కంప్యూటర్ వ్యవస్థను అవగాహన కలిగి ఉన్నవారు, అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో ఇలా ఇలా అమెరికా తర్వాత సెకండ్ స్థలంలో ఉన్నది. ఇలా మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం స్టార్ట్ చేసి ప్రతి ఒక్క రంగం లోపల ఏఐని మనం ప్రవేశపెడితే ఉపాధి ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ వస్తుంది భయపడతా ఉద్యోగాలు పోతాయి, ఇక్కడ డిజిటల్ కామర్స్ వస్తుంది భయపడతా ఉద్యోగాలు పోతాయి, కానీ అవసరం లేదు. ఇక్కడ హ్యాపీగా, అర్థమైందా, ఏ మార్పైనా వచ్చినా తట్టుకునే శక్తి ఇండియాకు ఉన్నది. ఎందుకంటే ఇది మేధావుల దేశం విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇది ఈ కాన్సెప్ట్ మీకు రైట్ ఒక గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కాదు, సివిల్స్లో కూడా. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో పీయూష్ గోయల్ గారు దీని గురించి అంటే మాట్లాడుతూ ఆయన ఏదో వర్డ్ ఉపయోగించిండు. దీనివల్ల
ఇలా భారతదేశం నిరుద్యోగం వస్తుంది, ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంగా మాట్లాడడం వల్ల వెంటనే ఇలా స్పందించేసి దానిపైన అనేక ఆర్టికల్స్ రావడం జరిగింది. సో వెంటనే అక్కడ ఏమైంది అంటే అతను కూడా ముందుకు వచ్చేసి లేడని నేను ఈ యొక్క డిజిటల్ కామర్స్ వ్యతిరేకిని కాదు, అర్థమైన విదేశీ కంపెనీలు మేము ఏమనము, ఆటోమేటిక్ బడ్జెట్లో కూడా 2% డిప్రెషన్ కూడా తొలగించినాము, మేము ఎంకరేజ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఈ శ్రామిక వ్యవస్థ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా వీళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంగా మాట్లాడినా కానీ అది వేరే ఉద్దేశం కానీ చెప్పి ఆయన క్లియరెన్స్ కూడా ఇచ్చడం జరిగింది. సరే ఏదైనప్పటికీ ప్రపంచంలో ఎలాంటి మార్పు వచ్చినా సాంకేతికంగా మనం ఆస్వాదించాలి, దాని తగ్గట్టు మనం ముందు వాళ్ళ విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.